సినిమా రిలీజ్ అయ్యి 24 గంటలు కాలేదు. అప్పుడే సగం థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. మిగతా సినిమా థియేటర్లన్నీ కూడా 'జననాయకన్' మూవీ, అదేవిధంగా 'మనశంకర వరప్రసాద్' మూవీకి ఎళ్తున్నాయి. రవితేజకి ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఉన్నాడు. అందులోనూ థియేటర్లు దొరకని పరిస్థితి. ఇలాంటి టైంలో 'రాజాసాబ్' ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ సంక్రాంతికి మన భర్త మహాశయులకు విజ్ఞప్తి, రవితేజ మూవీ గనక వచ్చి హిట్ టాక్‌ని గనక సొంతం చేసుకుంటే మాత్రం రవితేజ కెరియర్‌కి ఇది మంచి ప్లస్ పాయింట్. ఎలాగంటారా? గత 5 సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి రవితేజ గారి. ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతాడు రవితేజ. అదేవిధంగా నెక్స్ట్ 'మనశంకర వరప్రసాద్' మూవీ కూడా ప్లస్ కానుంది. రవితేజకి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సినిమాకి తీశారు మన డైరెక్టర్ మారుతి. కానీ అనుకున్నంత హిట్ కాదు. అసలు ఏ కోసాన కూడా మారుతి దీనికి ఎఫర్ట్ పెట్టాడు గానీ దీనికున్న డూపే దీన్ని చెడగొట్టాడు. ఎందుకంటే ప్రభాస్ దీంట్లో 20% యాక్టింగ్ చేసినా మిగతా 80% చేసింది ఎవరండి? అర్థమైపోతుంది క్లియర్ కట్‌గా డూపే చేశాడని. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉండడం, ప్రభాస్ మొత్తం 'స్పిరిట్' సినిమాకి ఈ సినిమాని పెట్టడం, అందులోనూ 4 సార్లు ఈ సినిమా పోస్ట్‌పోన్ కావడం, ఇయన్నీ కూడా సినిమా మీద ప్రభావం చూపి డిజాస్టర్ కావడానికి చాలా ప్రభావం చూపింది. ఇంకోటి ఈ స్టోరీ లైన్ ఇంకొంచెం మార్చి ఉంటే బాగుండేది. 'మహల్‌లో' ఇంత సోది పెట్టకోకుండా బయట నుంచే క్లియర్ కట్‌గా తెలియజేస్తే బాగుండేది. 'మహల్‌కెళ్ళిన తర్వాత ఇక అసలు సినిమా స్టోరీ నేను చెప్పినట్టు ఆల్రెడీ ఒక స్టోరీ మీకు ఒక రివ్యూ చేసి పెట్టాను. ఆ రివ్యూ చూడండి. సినిమా రిలీజ్ అయిన గంటలకి అంటే థియేటర్‌లో ఉండి రివ్యూ చేసి పెట్టాను. ఆ రివ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. నేనేం చెప్పాను, ఇందులో సాంగ్స్ వరస్ట్. అందులోనూ మనకి బయటున్న సాంగ్స్‌కి, ఇందులో సాంగ్స్‌కి తేడానే లేదు అసలు. మనకి ట్రైలర్‌కి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చూసేదంతా ట్రైలరు కట్ చేసి పెట్టాను. ఈ ట్రైలర్‌లో ఉన్నది ఎక్కడా కూడా సినిమాలో ఉండదండి. మొత్తం కూడా మార్చేశారు. సినిమాని మొత్తం కూడా మార్చేశారు. అసలు అనుకున్న స్టోరీని అనుకున్నట్టు మారుతి తీయలేదా? లేకపోతే ప్రభాస్ దీన్ని కోఆపరేట్ చేయలేదా? లేకపోతే డైరెక్టర్ నిర్మాత మార్చాడా ఈ సినిమాని అనేది అర్థం కావట్లేదు. దీనికి పార్ట్ 2 అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంత పెద్ద డిజాస్టర్ 2026 రావడం, ఫస్ట్ డిజాస్టర్ ప్రభాస్‌కి పట్టడం, ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ, నిర్మాతలకి ఇది పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. అసలు ఎక్కడ చూసినా కూడా క్రింజ్ మూవీ. అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్ మూవీస్ తీస్తాడు. అలాంటిది మారుతి గారు ఎంత పాన్ ఇండియా స్టార్‌తోని తీస్తున్నప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. ఏదైతేనేం దీని కలెక్షన్లు 400 కోట్లు క్రాస్ అయితేనే ఇది భారీ హిట్ అవుతుంది. ఫస్ట్ డే 170 క్రోర్స్ వచ్చాయి. ఇంకా 230 క్రోర్స్ కనుక వస్తే హిట్ టాక్ వచ్చి ఇది సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. నిర్మాతలు లబో దిబ్బోం అంటున్నారు. మరి మారుతి గారు దీన్ని ఎట్లా సెటిల్ చేస్తారో చూసుకోవాలి. దీనికి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.